జమ్మూ కాశ్మీర్లో పర్యటనకు వెళ్ళిన ప్రయాణికులని ఉగ్రవాదులు అతి దారుణంగా 26 మందిని కాల్చి చంపారు. దీంట్లో హిందువులు, ముస్లింలు అందరున్నారు. ఇది ఒక కేవలం మతం మీద కాదు, కులం మీద కాదు, మన భారతదేశం మీద జరిగిన దాడిగా మనం భావించాలి. దీన్ని కొందరు అవకాశంగా తీసుకొని హిందువులపైనే దాడి జరిగింది, ముస్లింలే చేశారు అని చెప్పేసి కొన్ని తప్పుడు వార్తలు జనాల్లోకి తీసుకొస్తున్నారు. దీన్ని ఏమాత్రం నమ్మొద్దు. దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ జరిగిన దాడిని ప్రతి ఒక్కళ్ళు మానవత్వంతో ఖండించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉన్నది. కనుక దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి. ఉగ్రవాదాన్ని అరికట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. మన భారతదేశంలో ఉగ్రవాదం చొరబడింది అంటే మన నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి? భారతదేశంలో ఎన్ని నిఘా సంస్థలు ఉన్నాయి? ఎంతమంది పనిచేస్తున్నారు? కులాలు, మతాల పేర్లు చెప్పుకొని ఓట్లు తండుకొని కాలయాపన చేస్తున్న రాజకీయ నాయకులు ఇకనైనా మారండి. కులాల పేర్లతో ఓట్లు తండుకోవడం కాదు, జనాలకు కావాల్సిన ప్రజలకు ఏవైతే అవసరమవుతుందో అది తప్పనిసరిగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. మరి అలాగే కొంతమంది ఇదే అదునుగా చూసుకొని కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రేపి హిందువులు 80% మంది ఉన్నారు, ముస్లింలేది దీనికి కారకులు అని చెప్పేసి అంటున్నారు. నిన్న జరిగిన దాంట్లో హిందువులు, ముస్లింలు ఇద్దరు ఉన్నారు. చంపింది ముస్లింసే కావచ్చు, కాపాడిన వారు కూడా ముస్లింస్ ఉన్నారు. కనుక దీన్ని ప్రతి ఒక్కరూ మానవతంగా చూసుకోవాలా. భారతదేశంలో ఉన్న ముస్లింలు ఏ ఒక్కరు కూడా పాకిస్తాన్ కానీ ఇతర దేశాలు కానీ ముఖ్యంగా ఉగ్రవాదానికి ఎవరు సపోర్టు చేయరు. ఎందుకంటే ఇస్లాం మతంలో ఉగ్రవాదం అనేది లేదు. మానవతా దృక్పథంతో పక్కవాడికి సహాయం చేయమనే ఏ మతమైనా చెప్తుంది. అలాగే ముస్లింలలో ఇస్లాం మతం కూడా పక్కవారికి సహాయం చేయమనే చెప్తుంది. కానీ పక్కవారి ప్రాణాలు తీయండి, మేమే బాగుపడాలి, మేమే బతకాలి అని చెప్పేసి ఎప్పుడూ చెప్పదు. కనుక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిఘా సంస్థలు గట్టిగా పనిచేసి నిన్న జరిగిన ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ప్రతి ఉగ్రవాదిని మరణశాసనంగా వాళ్ళని శిక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. డైలాగులు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలని చెప్పేసి చెప్తున్నాము. దీనిలో పాకిస్తాన్ హస్తం కనుక ఉంటే తప్పనిసరిగా వాళ్ళని కూడా శిక్షించాలని చెప్పేసి చెప్తున్నాము. భారతదేశంలో ఉన్న ముస్లింలు ఏ ఒక్కరూ ఉగ్రవాదానికి సహకారం చేయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ఈరోజు కారంపూడి పట్టణంలో ఉన్న మీడియా మిత్రులు ఈ చనిపోయిన వారికి సంఘీభావం తెలపడానికి ర్యాలీగా క్యాండిల్ ర్యాలీని